హలో గైస్, ఈరోజు మనం ఇండియాస్ లార్జెస్ట్ జెన్ఏ ఇన్నోవేషన్ కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది ఒక బిల్డథాన్. ఇది ఒక 48 అవర్స్ బిల్డథాన్. సో మనం ఇప్పుడు ర్యాండమ్ గా కొన్ని మంది ప్రాజెక్ట్స్ అడుగుతాం కదా. ఇప్పుడు ఐడియా ఏంటో తెలుసుకుందాం. హలో 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 మైక్ టెస్టింగ్ 1 2 3. హలో గైస్, ఈరోజు మనం ఇండియాస్ లార్జెస్ట్ జెన్ఏ ఛాలెంజ్. ఇది ఒక 48 అవర్స్ బిల్డథాన్. సో ఈ బిల్డథాన్ కి మనం వచ్చేసాం. సో మనం పార్టిసిపేట్ చేయట్లా, బట్ మనం క్యాప్చర్ చేస్తాం. మనం వైబ్స్ అలవాటు చేస్తాం. ఇది ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది. ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. సో మనం లోపలికి వెళ్ళి వైబ్స్ అలవాటు చేద్దాం. లెట్స్ గో గైస్. ఇంకా మనమైతే లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ సీ ద వైబ్స్. సో ఫస్ట్ అయితే మనం క్యాంపస్ ఎలా ఉందో చూద్దాం. సో ఫస్ట్ నేను మొత్తం క్యాంపస్ మొత్తం చూపిస్తా. ఎలా డెకరేషన్ చేశారు, మొత్తం ఆ వైబ్ ఎలా ఉంటుందో క్యాప్చర్ చేయాలి కదా. సో మొత్తం నేను క్యాంపస్ మొత్తం తిరిగి చూపిస్తున్నాను. లెట్స్ గో. కోడ్ క్రియేట్ కొలాబరేట్ స్పెట్స్ ఆల్రెడీ బ్రోక్ అయిపోయినట్టున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి మనకి థీమ్. ఇదే అన్నమాట స్టేజ్. ఇక్కడ జడ్జెస్ ఉంటారు. సో మామూలుగా వాళ్ళ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ప్రోటోటైప్ బిల్డ్ చేసి వాళ్ళు చూపించడానికి ఇదే స్టేజ్. సో మనం అలా స్టేజ్ మీద తిరిగేసి వద్దాం. స్టేజ్ అయితే బాగుంది. సో ఇప్పుడు మనం ఇది మొత్తం క్యాంపస్ హాల్ అనమాట, లాబీ. సో ఇప్పుడు మనం క్యాఫ్టేరియాకి వెళ్దాం. అండ్ ఇది వచ్చేసి ఐఓటీ రోబోటిక్స్ ల్యాబ్ అనమాట. సో ఇది బాగుంది. లైక్ HTML కోడ్ అనమాట. HTML బాడీ ట్యాగ్ అంట. ఇది మనం ఆ క్యాఫ్టేరియా. సో ఇది ఫుడ్ ఏరియా. ఆఫ్టర్నూన్ లంచ్ కి ఫుల్ అయిపోయింది. సో మనం బయటకు వచ్చేద్దాం. ఇంకా అవి క్లాస్ రూమ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు వాళ్ళ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం. పర్లేదు, బాగానే ఉన్నట్టున్నా. మొత్తం క్యాంపస్ తిరగాలి కదా, ఆయన మన చూడలే. సో ఇంకా కవర్ చేయాల్సిన చేద్దాం. ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆల్మోస్ట్ అందరూ లంచ్కి వచ్చేసారు. అంటే మార్నింగ్ నుంచే జరుగుతున్నాయి, బట్ నేను అటు ఇటు తిరుగుతూ కొంచెం సెటప్ అయ్యే వరకు బాగుంటుంది అని చెప్పి వైబ్స్ ఆగా. బట్ ఏం చేయగలం, మధ్యాహ్నం నుంచి ఎవరెవరు ఏం బిల్ చేశారో అడుగుతా క్లాస్ వైజ్ మన స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు సో ఇది వచ్చేసి పార్టిసిపెంట్స్ అనమాట. నేను పార్టిసిపేట్ చేయలేదు, బట్ ఒకవేళ చేసి ఉంటే నాకు ఏం వచ్చాయంటే ఆ బ్యాగ్లో ఈ బుక్ అండ్ బుక్తో పాటు పెన్ను, కీ చైన్, స్టిక్కర్స్ అండ్ ఆల్సో ఇది వైఫై కార్డ్ అనమాట. కాలేజ్ వైఫై కార్డ్ అందరికి యాక్సెస్ ఇవ్వడానికి. సో ఇదనమాట మనకు ఒకవేళ పార్టిసిపేట్ చేసి వచ్చేది. అండ్ ఇది ఒక జస్ట్ ఒక మన నేమ్ రాసుకోవడానికి. ముగ్గురు వచ్చాము. ఇదో షణ్ముఖ్ యశ్వంత్, ఇక్కడ యశ్వంత్. సో మధ్య లంచ్ అయిపోయింది. బయట తినేసి ఇప్పుడు కాలేజ్లోకి వెళ్తున్నాం. పైన క్యాంపస్ వైబ్స్ ఎలా స్టార్ట్ అయినాయి, ఎవరెవరి ఐడియాస్ ఏంటి ఉన్నాయని అని స్టార్ట్ చేయబోతున్నాం. ఆ కంటెంట్ చూడు ఒక్కొక్కరు. ఇది ఈ క్రియేటర్స్ వైబ్ ఉండాలి, అప్పుడు క్రియేట్ చేయడం మోటివేషన్ వచ్చింది, లేకపోతే అవ్వదు అసలు. చూడు వాడైతే వెళ్ళిపోతున్నాడు ఫ్లోలో. మనకంతా డాన్స్. ఇంకా పైకి వెళ్ళే ఐడియాస్ ఒక్కొక్కటి మీకు చూపిస్తా. సో హై గైస్, సో ఇప్పుడు మనం అయితే ఒక్కొక్కరు ఐడియాస్ వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఈ బ్రో అయితే చూద్దాం. హాయ్ ప్రొఫెసర్, నీ పేరు? హాయ్ నా పేరు అఖిల్ వర్మ. సో నీ ఐడియా ఏంటి? నా ఐడియా పేరు గర్ కి బాత్. ఇప్పుడు నార్మల్గా పేరెంట్స్ ఉంటారు కదా, టీనేజర్స్తో. ఇప్పుడు టీనేజర్స్ ఏమన్నా రాంగ్ రూట్లో వెళ్దాం అనుకుంటుంటే వాళ్ళు ఐదర్ వాళ్ళని స్కోల్ చేస్తారు, లేకపోతే కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు కదా. మనం కూడా చిన్నప్పుడు ఏదో దానికి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. సో దీనివల్ల మనము భయపడతాం. వాళ్ళకి ఇలా జరుగుతుంది అని చెప్పాలంటే భయపడతాం. భయపడడం వల్ల ఐదర్ చెప్పకుండా తప్పు పనులు చేస్తారు, లేకపోతే ఆ కొట్టడం వల్ల ఆ టీనేజ్లో వచ్చే ఆ కోపం వీటి వల్ల మొత్తం పేరెంట్స్ మీద మొత్తం ఫ్రస్ట్రేషన్ వచ్చేసి కోపం వచ్చి ద్వేషం పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. సో ఇలా ఉండకుండా ఉండడానికి ఇదేంటంటే గర్ కి బాత్. ఇది
పేరెంట్స్ ఇప్పుడు స్టూడెంట్ టీనేజర్ ఏమన్నా రాంగ్ రూట్లో వెళ్తున్నట్టు అనిపిస్తే ఇందులో నార్మల్గా ఇలా చేస్తున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ రిలేషన్స్లోకి వెళ్తున్నాడు అని చేస్తే మొత్తం గూగుల్ స్కాలర్ నుంచి మొత్తం రీసెర్చ్ పేపర్స్ అన్నీ చెక్ చేసి అన్నిటిని స్క్రాప్ చేసి WHO గైడ్లైన్స్ మన కల్చరల్ కాంటెక్స్ట్ అన్నిటిని స్క్రాప్ చేసి చెక్ చేసి లాస్ట్కి మీరు ఇలా చేస్తే మీ మాట వింటారు, మీరుతో కొంచెం ఫ్రీగా అయ్యి మీతో అన్ని షేర్ చేసుకుని కరెక్ట్ వేలో వెళ్తారు, రాంగ్ వేలో వెళ్ళకుండా ఉండడం కోసం అని చెప్పి ఇది మెయిన్ ఐడియా ఆఫ్ ద యాప్. సో ఇది పేరెంట్స్కి అనమాట, పేరెంట్స్కి వాళ్ళ చిల్డ్రన్తో ఎలా ఉండాలి. సో అదనమాట మెయిన్ ఐడియా అయితే. ఒక ఫ్రీగా రెడ్ బుల్ ఇస్తా అని చెప్పి అయితే వచ్చేసాం ఇక్కడికైతే. ఒక ఫామ్ ఫిల్అప్ చేయాలి, వాళ్ళు ఇస్తారు, అది ఫిల్అప్ చేసిన వెంటనే మనకు రెడ్ బుల్ ఇస్తారు. ఒక రెడ్ బుల్ గెలుచుకున్నాం లేదు, వెయిటింగ్ కాల్ కోసం. సో ఇది వచ్చేసి రెడ్ బుల్ అనమాట. వాళ్ళు ఏంటంటే ఒక స్కానర్ చూపిస్తారు, ఒక చిన్న గేమ్ అయితే ఆడాలి, జస్ట్ ఆడితే చాలా విన్ అవ్వక్కర్లేదు, ఆ గేమ్ ఆడి చూపిస్తే చాలా మనకు రెడ్ బుల్ ఫ్రీగా ఇస్తారు. సో చాలాసేపు ట్రై చేస్తున్నా ఆ స్కానర్ కోసం అది కోసం, బట్ ఫైనల్లీ ఎలా కూడా మనం ఫ్రీగా కొట్టేసాం అనుకో, అది వేరే విషయం. ఫైనల్ రెడ్ బుల్ వచ్చేసింది, ఒకరికి అయితే ముగ్గురికి వచ్చింది ఫైనల్గా. సరే ఇది ఫస్ట్ డే. సో ఇప్పుడు మనం ర్యాండమ్ అడుగుతున్నాం, వాళ్ళు వచ్చారు, సో వీళ్ళు అడుగుతాం. సో మీ పేరు ఆదర్శ్, ఏ కాలేజ్? BBIT. సో ఇప్పుడు NIT వెళ్తాను అయితే వచ్చారు, సో వీళ్ళ ఐడియా ఏంటి తెలుసుకుందాం. సో బేసికలీ మా ఐడియానే స్పేస్ టెక్నాలజీ వర్క్. సో మేము రీసెర్చ్ చేసిన ప్రకారం మాకు తెలిసింది ఏంటంటే స్పేస్లో కొన్ని శాటిలైట్స్ కొలియన్ జరుగుతుంది. సో ప్రీవియస్లీ 2012లో ఈటీఎఫ్ అండ్ కాస్మిక్ శాటిలైట్స్ కొలైడ్ అయ్యి సో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ లైక్. సో బేసికల్ గా వాళ్ళ ఐడియా ఏంటంటే 2 శాటిలైట్స్ కొలైడ్ అవడం వల్ల శాటిలైట్స్ బ్రోక్ అయిపోతాయి. సో అవి ఒకవేళ నాశనం అయిపోతే చాలా లాస్ ఉంటుంది ఇక్కడ మన నేషన్ కి. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ శాటిలైట్ ఒకవేళ కొలైడ్ అయ్యే టైంకి మనం ఒకవేళ సిగ్నల్స్ పంపిస్తే అది కొలైడ్ అవ్వకుండా ఆపచ్చు కదా. సో అది వాళ్ళ ఒక ఐడియాతో తీసుకొచ్చి వాళ్ళు ఒక బిల్డ్ చేశారు అనమాట. బ్యాకప్ కానీ ఫ్రంట్ క్యామే బాగుంది చూడు, చాలా 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 బాగుంది. కొంచెం స్టెబిలిటీ ఉండదు కానీ మొబైల్లో. సో మనం ఇప్పుడు ర్యాండమ్గా కొన్ని మంది ప్రాజెక్ట్స్ అడుగుతున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి స్పందన అనమాట. వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటో తెలుసుకుంటాం, మెయిన్ ఐడియా ఏంటో. సో నీ ప్రాజెక్ట్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయి. సో అన్న, మా ప్రాజెక్ట్ వచ్చి ఒక టెక్ డేటింగ్ యాప్. సో దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే నార్మల్గా స్టూడెంట్స్కి హ్యాకథాన్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ లేదా స్టూడెంట్ ఆఫర్స్ గురించి తెలియడానికి కష్టం అవుద్ది. అవన్నీ ర్యాండమ్గా స్కాటర్డ్గా ఉంటాయి ఇంటర్నెట్లో. దాన్ని మేము ఒకే చోట పర్సనలైజ్గా తీసుకొచ్చాం కంటెంట్ని. తర్వాత ఇక్కడ హ్యాకథాన్స్, ఇంటర్న్షిప్స్ అండ్ టెక్ ఈవెంట్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ నార్మల్గా మీరు హ్యాకథాన్ అన్న సెక్షన్ ఓపెన్ చేస్తే ఇక్కడ లైక్ చేస్తే సో అది అనేది ఆల్రెడీ సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ సేవ్ చేసుకున్న డేటా మొత్తం ఇక్కడ నార్మల్గా ఇక్కడ క్లిక్ చేస్తే మీరు సేవ్ చేసుకున్న హ్యాకథాన్స్ లేదంటే ఇంటర్న్షిప్స్ కానీ వేరే ఏదైనా సేవ్ చేసుకుంటే ఇక్కడ చూసుకొని మీరు దానికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి స్పెషల్గా ఏఎన్ ఇంటిగ్రేట్ చేసాం. నార్మల్గా మీకు ఈ హ్యాకథాన్ లేదంటే ఈ పర్టికులర్ ఇంటర్న్షిప్ మీద ఇంకొద్దిగా క్లారిఫికేషన్ కావాలంటే ఇక్కడ చాట్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంది, ఇది క్లిక్ చేసేసి మీరు మీ డౌట్స్ సాల్వ్ చేసుకోవచ్చు. నార్మల్గా స్టూడెంట్స్కి ఓకే ఇవన్నీ జరుగుతున్నాయి అనే ఐడియా ఉండదు. అండ్ ఇప్పుడు ఇతను రీసెర్చ్ చేస్తే ఇతనికి ఒకటి దొరుకుద్ది, నాకు ఒకటి దొరుకుద్ది. సో అందరికీ ఉండాలి కాబట్టి ఇది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. నార్మల్గా బీటెక్ స్టూడెంట్స్ అందరికీ రీసెర్చ్ చేయాల్సి అంటే నార్మల్గా బయట ఆన్లైన్లో సెర్చ్ చేయాల్సి బాగుంది. ఎందుకంటే ఎవరికైతే ఈవెంట్స్ చాలా మంది క్యాంపస్ లో ఎవరికి అర్థం కాదు, లైక్ ఎక్కడ ఈవెంట్స్ జరుగుతున్నాయి అందరూ అడుగుతారు, నువ్వు వేరే వాడు వెళ్తాడు, వీడు వెళ్ళడు. సో వీడు అడుగుతాడు వెళ్ళాలని చెప్పొచ్చు కదా అని. అదైతే ఇది ఒక ప్లాట్ఫామ్ ఉంటే వాళ్ళకి అర్థమైంది, ఓకే ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది వెళ్ళొచ్చు అని. ఇక్కడ బాగుంది ఐడియా అయితే. సో ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా బాగా చేయాలనుకుంటున్నా దాన్ని. ఓకే గైస్, థ్యాంక్ యూ, అంతే, ఆల్ ది బెస్ట్. తీసుకురా దమ్మానికి అయితే లాస్ట్ కి రెడ్ బుల్ వచ్చింది గాయస్, నాకు కూడా. సో ఇప్పుడు మనం ర్యాండమ్ ఇంకొకరిని చూస్తున్నాం, వాళ్ళ ఐడియా ఏంటో. ఓకే, మీ ఐడియా ఏంటి? మా ప్రాజెక్ట్ పేరు సేఫ్ పబ్లిక్ ఈవెంట్స్ అయినప్పుడు లార్జ్ పబ్లిక్ ఈవెంట్స్లో మెనీ పీపుల్ వేర్ యూజింగ్ దే లైఫ్స్ డ్యూ టు స్టాంపరింగ్. సో బేసికల్ గా వాళ్ళ ఐడియా ఏంటంటే రీసెంట్ గా కూడా ఒక పుష్ప ఈవెంట్ కానీ విరాట్ కోహ్లీ ఈవెంట్ కానీ క్రౌడ్ వల్ల చాలా మంది చనిపోతున్నారు కూడా ఆ క్రౌడ్ లో ఫైట్ చేసుకున్నా. సో వీళ్ళది ఏం చేసింది అంటే డ్రోన్ కానీ కెమెరాస్ కానీ వీళ్ళు యాక్సెస్ తీసుకొని అలాంటి ఈవెంట్స్ ఎప్పుడైనా జరుగుతున్నప్పుడు
అవి స్కాన్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా జస్ట్ ఏమైనా కొట్లాటలు, ఫైట్స్ ఏమైనా జరిగిన వెంటనే సిగ్నల్స్ పంపిస్తాయి. అక్కడ దగ్గరలోని పోలీస్ టీమ్ కానీ, రెస్క్యూ టీమ్ కానీ. సో, అందువల్ల మనకి అయి జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఎలా కూడా తగ్గించొచ్చు. సో, అదనమాట వీళ్ళ మెయిన్ ఐడియా. దానివల్ల చాలా మంది లైఫ్స్ కూడా సేవ్ అవుతాయి. సో బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాం. రేపు ఇంకోటి ఉంది, ఇది 40 టైమ్స్ ఆగుతుంది, 24 వస్తాయి. రేపు నేను రావట్లేదు, అందులో ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను. సో అంతే గ్యాస్ వీడియో అయితే. సో రేపు నేను రావట్లేదు, ఈరోజు వీడియో అయిపోయి 48 అవర్స్ 24 అవర్స్ చెప్పా కదా, అయిపోయింది. బాయ్ బాయ్, సెలవు తీసుకోండి మీరు కూడా. సెలవు తీసుకోండి మీరు కూడా అంట. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.